హలో గైస్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ ఏ సాకి. సో మేము బెంగళూరు నుంచి గంగావతికి ట్రావెల్ చేసాం మా ఫ్రెండ్ వెడ్డింగ్ కోసం. మేము ఇక్కడ ట్రైన్ ఎక్కేసరికి 8:20 అయింది. అందుకే ఇంకెక్కిన వెంటనే డిన్నర్ స్టార్ట్ చేసాం. కొన్ని ఇంట్లో నుంచి తెచ్చుకున్నాం, కొన్ని పార్సల్ తెచ్చుకొని. మేము యాక్చువల్గా S3 ఎక్కాం, కానీ S1లో ఇంకొక ఫ్రెండ్ ఎక్కింది. సో తనని మాట్లాడడానికి వెళ్ళి వచ్చి పడుకునేసరికి ఆల్మోస్ట్ 2 o'clock అయింది. ఇంకా ఆబ్వియస్లీ నైట్ చాలా లేట్గా పడుకున్నందుకు మేము మార్నింగ్ లేచేసరికి అరౌండ్ 9 o'clock అయింది. ఇంకా మార్నింగ్ లేచి వ్యూ చూసుకుంటూ కాసేపు అందరం కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నాం. కానీ మేము ట్రైన్ రీచ్ అవ్వాల్సింది డెస్టినేషన్కి ఆల్మోస్ట్ 9:30 లోపు అలా రీచ్ అయిపోవాలి. కానీ ట్రైన్ డిలే అయిపోయింది. మేము దిగి రూమ్కి వెళ్ళేసరికి మాకు ఆల్మోస్ట్ 10:30 అయింది. ఇంకా మేము దిగిన వెంటనే రూమ్కి వెళ్ళిపోయి ఇంకా రెడీ అవ్వడం స్టార్ట్ చేసాం. మా ఇంకొక ఫ్రెండ్ డైరెక్ట్గా పెళ్ళికి వచ్చింది. ఇంకా ఈ బుడ్డోడేమో తన కొడుకు. ఇంకా ఫైనల్గా అందరూ రెడీ అయిపోయి ఫైనల్ చెక్ చేసుకొని, ఇది నా వాచ్ అండ్ నా ఫేవరెట్ బ్యాంగిల్స్ చేసుకొని పెళ్ళికి వెళ్ళాం. ఇక్కడ పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి ఇంకా ఆబ్వియస్లీ కొంచెం ఫోటోషూట్ జరిగింది. ఇంకా కొన్ని మ్యాండేటరీ ఫ్రెండ్స్ గ్రూప్ పిక్చర్స్ తీసుకున్నాం. చిన్న చిన్న రిచువల్స్ తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రిసెప్షన్కి రెడీ అయ్యి స్టేజ్ ఎక్కారు. దాని తర్వాత లంచ్ చేసేసి రూమ్కి రిటర్న్ అయిపోయింది. మా నెక్స్ట్ ట్రైన్ హొసపేట్ నుంచి ఉండే, గంగావతి నుంచి బుక్ చేసుకోలేదు. అందువల్ల గంగావతి నుంచి హొసపేట్కి ఆల్మోస్ట్ 2 hours ట్రావెల్ చేసాం. ఇంకా ట్రైన్లో ఉండగానే నా ఛానల్కి 100 subscribers వచ్చారు. అందుకని అప్పుడు అవైలబుల్గా ఉన్న స్విస్ రోల్తో ఒక చిన్న సెలబ్రేషన్ ఫ్రెండ్స్తో పాటు. ఇంకా అక్కడ లేని వాళ్ళందరూ మాకు వీడియో కాల్లో జాయిన్ అయ్యారు. అండ్ మేము మార్నింగ్ బెంగళూరు ఆల్మోస్ట్ 4:30కి రీచ్ అయ్యాం. ఇంకా 5 వరకు వెయిట్ చేసి 5కి మెట్రో స్టార్ట్ అవ్వగానే మెట్రోని బోర్డ్ అయ్యాం. మెట్రో జర్నీ 5కి స్టార్ట్ చేస్తే యశ్వంత్పూర్ నుంచి ఇంటికి రీచ్ అయ్యేసరికి 6:30 అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఫర్ మోర్ సచ్ వీడియోస్, సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.